ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఈ రోజు మన వరంగల్ జిల్లా 13వ డివిజన్ కి రావడం జరిగింది. సో మనతో ఈ డివిజన్ సీనియర్ నాయకులు మనతోనే ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి జన్ను అనిల్ కుమార్ గారు. అయితే సీనియర్ నాయకులుగా వారి డివిజన్ కి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారో వారి మాటలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నానండి. నా పేరు జన్ను అనిల్ కుమార్, వరంగల్ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ 13వ డివిజన్ కాంగ్రెస్ నాయకుల మేము. మా మేడం వచ్చేసి కొండ సురేఖ గారు మా తూర్పు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మా మురళీ సార్ మాకు ఇక్కడ ఏమున్నా అండగా మాకు నిలబడి కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఏ విషయంలోనైనా అందుబాటులో ఉండి మాకు పనులు చేస్తారండి. ఓకే సార్, యాజ్ ఎ సీనియర్ నాయకులుగా మీరు మీ డివిజన్కి ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్స్ అనేవి చేశారు? డెవలప్మెంట్స్ అంటే చాలానే అయిందండి. మేడం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ అని. తర్వాత మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామంది ఇందిరమ్మ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. మా డివిజన్లో చాలా వరకు అభివృద్ధి జరిగింది. ఇందిరమ్మ ఇల్లు చాలామంది యూజ్ చేసుకుంటారు ఆ పథకాన్ని. ఇది మేడం ద్వారానే సాధ్యమైంది, మా సార్ వల్ల సాధ్యమైంది. ఓకే సార్, మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? డివిజన్ల సమస్యలు అంటే ఒకటి మా ఎస్సీ కమ్యూనిటీ హాల్ లేదండి. ఎస్సీ మాదిగా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలన్నా, ఇంకేమన్నా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా అది ఒకటి లేదు. అది మేడం దృష్టికి, సార్ దృష్టికి మేము తీసుకెళ్ళినాము. సార్ కూడా మాటిచ్చిళ్ళు, చేస్తానని మాటిచ్చిళ్ళు. ప్లేస్ కోసం మేము చూస్తున్నాము. ఓకే సార్, ఫర్దర్గా మీరు పార్టీ పరంగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఈసారి నామినేషన్ ఎలక్షన్స్లో మీరు ఏమైనా నిలబడబోతున్నారా? అది మేడం దగ్గర, సార్ దగ్గర ఉంటుందండి. వాళ్ళు ఎవరి పేరు ఆదేశిస్తే వాళ్ళు తప్పకుండా పార్టీకి అనుగుణంగా, పార్టీకి లోబడి వాళ్ళు పనిచేయాల్సింది. ఓకే సార్, ఈ ఇంటర్వ్యూ కంక్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఎవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ ఛానల్ ద్వారా మా దగ్గరకు వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ఫస్ట్ ఛానల్ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మరి ఒకసారి నేను తూర్పు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాయకులకు నా సూచన ఏంటంటే, మనం మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరొకసారి మనం మేడం గారికి అవకాశం ఇవ్వాలి. మేడం గారిని మనం మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాలి, మినిస్టర్గా చూడాలి. ఎందుకంటే వారు చేసే అభివృద్ధి చాలా ఉన్నది. సార్ కూడా సారు దృష్టి పెట్టుకొని సార్ కూడా మనకు చాలా అందుబాటులో ఉండి వారు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కాబట్టి మనం కొండ దంపతులను ఎట్టి పరిస్థితుల్లో మనము మర్చిపోకుండా వారికి కృతజ్ఞతగా మనము హార్డ్ వర్క్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తను నేను కోరుకుంటున్నాను. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని అంటే బై బై.